తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి అప్రూవర్గా మారి తన పాలన అట్టర్ ఫ్లాప్ అని తానే చెప్పాడని కేటీఆర్ గుర్తు చేశారు. 71,000 కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడని మీడియా ప్రతినిధులతో చేసిన చిట్చాట్లో వివరించారు. 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే తెలంగాణ వెనక్కిపోతుందన్న సమైక్యాంధ్ర నేతల మాటలు నిజమయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలు మాకు లేవా, పిల్లలు మాకు లేరా, రేవంత్కే ఉన్నారా అని నిలదీశారు కేటీఆర్. అడ్డమైన వారితో తనకు లింకులు పెట్టిన నాడు మా కుటుంబాలు బాధపడలేదా అని ప్రశ్నించారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు వాణీలు బయట పెట్టాలా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇక పిచ్చి పనులు చేస్తున్నాడు కాబట్టే ఇటు సీఎంను ప్రజలు తిడుతున్నారని, దానికి ఎవరు ఏం చేస్తారన్నారు. నిండు సభలో బట్టలు విప్పి కొడతామని రేవంత్ బజారు భాష మాట్లాడారని, మొదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడని, సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే తెలంగాణ ఆదాయం పెరుగుతుందా? కేంద్రంతో సఖ్యతగా ఉండి నిధులు సాధిస్తారని ఎంత తెచ్చాడని నిలదీశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కోపంతో రైతులను గోసపెడుతున్నాడన్నారు. 15 ఏళ్లుగా రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్లో పత్తాలాడే వారితో గాసిప్స్ నడపడం అలవాటని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా గాసిప్స్ బంద్ చేసి రేవంత్ రెడ్డి గవర్నెన్స్పై దృష్టి పెట్టాలని సూచించారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి అప్రూవర్గా మారి తన పాలన అట్టర్ ఫ్లాప్ అని తానే చెప్పాడని కేటీఆర్ గుర్తు చేశారు. 71,000 కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడని మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్లో వివరించాడు. 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే తెలంగాణ వెనక్కిపోతుందన్న సమైక్యాంధ్ర నేతల మాటలు నిజమయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలు మాకు లేవా, పిల్లలు మాకు లేరా, రేవంత్కే ఉన్నారా అని నిలదీశారు కేటీఆర్. అడ్డమైన వారితో తనకు లింకులు పెట్టిన నాడు మా కుటుంబాలు బాధపడలేదా అని ప్రశ్నించారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు వాణీలు బయటపెట్టాలా అని కేటీఆర్ అన్నారు. పిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే సీఎంను ప్రజలు తిడుతున్నారని, దానికి ఎవరు ఏం చేస్తారన్నారు. నిండు సభలో బట్టలు విప్పి కొడతామని రేవంత్ బజారు భాష మాట్లాడారని, మొదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడని, సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఆదాయం తగ్గిన సీఎం ఒప్పుకున్నారని కూడా ఈ సందర్భంగా చెప్పేశారు. తెలంగాణ రెవెన్యూ అంటేనే తగ్గింపు ఏమిటి మార్చి తెలంగాణ పాలన చెప్పేసి కూడా కేటీఆర్ ప్రభుత్వం ఎదురు చేశారు. ఇంతకంటే రాష్ట్రానికి తీవ్రమైన అవమానం ఇంకోటి లేదని కూడా చెప్పారు. బడ్జెట్ లో 71,000 కోట్ల రూపాయలు తగ్గించి కారణం కదా అని చెప్పేసి కూడా సందర్భంగా ప్రభుత్వాన్ని ఎదురు చేశారు. తెలంగాణ వ్యవసాయం, పెట్టుబడులు, పరిశ్రమలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గొప్పగా చెప్తుంటే మరి ఆదాయం ఎంత తగ్గిందని చెప్పేసి కూడా మండిపడ్డారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని అప్పగిస్తే క్యాన్సర్ అంటూ మాట్లాడి రేవంత్ సర్వనాశనం చేశారు. ఏ రంగాల్లో వృద్ధి జరిగిందో బడ్జెట్ చెప్పాలి, దాంతో వచ్చే ఆదాయం పెరుగున తిరిగి చెప్పాలని చెప్పేసి కూడా ప్రభుత్వంపై డిమాండ్ చేశారు. ప్రభుత్వం బడ్జెట్ కంటే ముందు మేధాన్ని అనుసరించి అప్రూవల్గా రేవంత్ మారారు. ప్రభుత్వం పూర్తి అప్పట్లో సీఎం స్వయంగా ఒప్పుకున్నారని కూడా ఈ సందర్భంగా చేస్తూ ఎవరైనా ముఖ్యమంత్రి ఇల్లు కడతారు కానీ చూడగలుగుతారా అంటూ కూడా ఏదైతే ఐదుగా కావచ్చు
విధ్వంసానికి చేసి ఆదాయం పెంచితే ఇది ప్రభుత్వానికి లేదు, దానిలో మెడల్ అర్థం లేదని వాస్తవిక బడ్జెట్ పెంచున్నామని బడ్జెట్ మాత్రం దశగా చెప్పారు. ఇన్నాళ్ళు మేము చెప్పిన నిర్ణయం మరొకసారి ఎత్తుతున్నారని కూడా సందర్భం చెప్పేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి ముఖ్యమంత్రి ప్రధాన కారణం, ముఖ్యమంత్రి విధానాలే కారణం అని చెప్పేసి కూడా చెప్పారు. ఏదైతే కేసీఆర్ పైన దేశంతో కాళేశ్వరం బంద్ చేసి వ్యవసాయం నాశనం చేశారు తప్ప ఇంకోటి లేదని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విఫలమైనదని చెప్పినప్పుడు దిగలేదు. బడ్జెట్ కోర్టుతోనే అది నిజమైందని రేవంత్ ఏడాది కాలంగా ప్రజలంతా నెగిటివ్ పాలిటిక్స్, అక్రమ నిర్బంధాలు, తెలంగాణ క్యాన్సర్ అంటూ రాష్ట్రం పరువు తగ్గించడం వంటి అందమైన మాటల వల్లనే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని కూడా సమర్పించేశారు. రేవంత్ రెడ్డి ఇక్కడి చేతిలో తెలంగాణ రాయకపోయింది. ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదిలోనే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది. ఇంతకంటే నిరంతరం విషయం ఉంటుంది. మొదటి సంవత్సరం పరీక్షల్లో ముఖ్యమంత్రి దారుణంగా వస్తున్నాయి. ప్రభుత్వం చూసుకునేది ఇలాంటి ఆర్థిక మాంద్యం లేకుండానే, కోవిడ్ వంటి సంక్షేమం లేకుండానే ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారడం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నించారు. కేంద్రంతో మంచిగా ఉన్నామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి తగినంగా తెచ్చింది ఏంటని కూడా సందర్భంగా ముఖ్యమంత్రిని అడిగారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఇల్లు పడడం వల్ల కేంద్రం తీసుకొచ్చిన నిధులు చేసిన లాభం ఏంటని కూడా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేంద్రానికి నేరుగా చెప్పడమే కాకుండా బడ్జెట్ లో కోట అంటే ఇన్ని రోజులు మేము చేసిన విమర్శలు అన్ని నిజమే కదా అని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల నుంచి మరొకసారి చూసేసారు. ఎండ పక్షంలో ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం రంగం నుంచి కాంట్రిబ్యూషన్ తగ్గింది తప్ప పెరగలేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటే ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పట్టణాలు, గ్రామాల్లో దిగజారడానికి కారణం పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యత అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఢిల్లీకి 40 సార్లు కాకపోతే 400 సార్లు పోయి ప్రధానమంత్రి మోడీ రాహుల్ గాంధీ కాలు పడితే మాకేం సమస్య లేదు, కానీ తెలంగాణకు ఎందుకు తెచ్చావో చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా చెప్పారు. కేంద్రంతో సత్యవతిగా ఉన్న ముందు సాధిస్తామన్నారు, ఏం సాధించారు? నేను గతంలో కేంద్రం గురించి అంటే అనరాని మాట్లాడినారు, వాళ్ళు ఏం సాధించారని కూడా విచ్చేశారు. తెలంగాణపై విధించి ఆలోచించి 2 సార్లు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి తెలంగాణ బలంగా నిలబడింది. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి సంరక్షణ పాలకులు అన్ని మాటలు నిజమవుతున్నాయి. తెలంగాణ నాయకత్వ నక్షణాలు లేవు, చేత కాదు పరిపాలన చేయడం ద్వారా ఆరోపణలు తన ప్రాంతం రేవంత్ నిజమే నిరూపించినట్టు కూడా స్పష్టంగా కనిపించిన సందర్భం చేశారు. 2004 కనుక తెలంగాణ విప్లవ రాష్ట్రంగా నిలిచే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటని చెప్పేసి కూడా గుర్తు చేశారు. మా నాయకులు రాష్ట్రపతి యొక్క బట్టలు ఇచ్చి అసెంబ్లీలో నిలబెట్టాడు అని చెప్పేసి కొన్ని సందర్భంలో ఒకటి సాధ్యతల సంబంధించిన ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని అసెంబ్లీలో గంగ కమలాకర్ పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేసిన లెక్కలతో సహా చూపించారు. 7,000 మందికి పైగా విద్యార్థులు తెలంగాణ బిడ్డలు విదేశాలు చదువుకోవడానికి వెళ్ళి బాగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా సందర్భంగా సమదృష్టిని తీసుకొచ్చారు. గంగ కమలాకర్ కూడా గుర్తు చేశారు. రేవంత్ కూడా సీడీఆర్ స్థానం చేయబోతున్నది. రేవంత్ సీడీఆర్ పైన మాట్లాడాలి, భూములు అమ్ముకూడదని హైదరాబాద్ సెంట్రల్ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇంకెప్పుడు వస్తుంది? గతంలో అక్కడికి వచ్చి కదా, మరి ఇప్పుడు ఎందుకు రావచ్చు అని కూడా రాహుల్ గాంధీ పైన స్ట్రేట్ గా విమర్శించారు. రేవంత్ నీటి శిల్పాలపై కేసీఆర్ ఎద్దేవా చేశారు. నాకు 15 కేసులు చేసిన రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్య ఎక్కువ తీసుకొచ్చాయా? రేవంత్ ఈ రోజు కుటుంబం తీసుకొచ్చిన మాపై దారుణ అసంతృప్తికరమైన ఆరోపణలు మాటలు మాట్లాడినప్పుడు మా కుటుంబాలు, మా ఫ్యామిలీ లేవా? మాకు సంబంధాలు అందగచ్చినప్పుడు మా పిల్లల్ని రాజకీయాల్లోకి లాగిన రోజున మీకు విలువలు లేవా? ఈ రోజు ముఖ్యమంత్రి పిల్లలు భార్య గురించి మాట్లాడుతున్నారని, మరి ఆ రోజు మాకు కూడా కుటుంబాలు ఉండేవి కదా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆనాడు కుటుంబాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చేసిన మాటలతో కేసీఆర్ ఇది చేశారు. ఏదైతే ఒకప్పుడు జర్నలిస్ట్ గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాన్ని యూట్యూబ్ లో ఎల్లగడుతున్నా అంటే వాళ్ళని జర్నలిస్ట్ కాదంటున్నారు. జర్నలిస్ట్ కాదంటే రేవంత్ రెడ్డి అడ్డగోళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా గుర్తించారు. జర్నలిస్ట్ బట్టలు విచ్చిస్తా అని రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఎవరు మాట్లాడడం లేదు. ఇదే నా జర్నలిస్ట్ రేవంత్ ఇచ్చే గౌరవం కూడా సందర్భంగా జర్నలిస్ట్ సంబంధించి శేషంగరాపూర్ లో బజారు భాష మాట్లాడి రాజకీయాలు అడ్డు దాటకూడగా నిన్నాళ్ళు కామెంట్తో వివరించాం. మేము కూడా రేవంత్ లెక్కన మాట్లాడితే తిరగలేరని కూడా గుర్తు చేశారు. మేము నోటిస్తే రేవంత్ ఇంకో అన్నం పెట్టారు, మేము కూడా చాలా రైట్. థ్యాంక్ యూ లిబిల్.